హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్ర గగన్కి ఫోన్ చేసి ఏంటి సంగతి, మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, అది ఓ తెగ సిగ్గుపడిపోతుంది అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక గగన్ అయితే అది అంటే ఎవరు అని చెప్పేసి అడుగుతాడు. ఇంకెవరు ఆ భూమియే అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక గగన్ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ సిగ్గుపడుతూ మాట్లాడిందా అని చెప్పేసి అడుగుతాడు. అవును, అది సిగ్గుపడుతూ మాట్లాడింది. ఏంటి సంగతి, నిన్ను ప్రేమిస్తుందా అని చెప్పేసి నక్షత్ర అడగగానే ఆ మాట నీకు చెప్పిందా అని చెప్పేసి గగను అడుగుతాడు. లేదు అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే అయితే లేదు అని చెప్పేసి గగన్ కూడా అంటాడు. అది నీతో మాట్లాడింది అని నాకు తెలుసు. అది నీతో మాట్లాడేటప్పుడు నేను నీకు కాల్ చేశాను. అప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది. చెప్పు ఏం మాట్లాడింది అని చెప్పేసి నక్షత్ర అడగగానే కాల్ వెయిటింగ్ వచ్చింది అంటే మాట్లాడుతున్నాను అని అర్థం. భూమితోనే మాట్లాడుతున్నాను అని అర్థమా? ఎవరితో మాట్లాడుతున్నానో నీకు చెప్పాలా? నాకు కాబోయే పెళ్ళంతో మాట్లాడుతున్నాను, పెట్టే ఫోన్ అని చెప్పేసి ఇక గగన్ అయితే నక్షత్ర పైన కోప్పడుతూ ఫోన్ పెట్టేస్తాడు. దాంతో నక్షత్ర ఏంటి కాబోయే మొగుడని ఇదంటుంది, కాబోయే పెళ్ళాం అని బావ అంటున్నాడు, అసలు నిజంగా ఏం జరుగుతుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఇక సౌందర్య వచ్చి హాల్లో చూడగానే ఇక ఇందు అయితే చాప దిండు దుప్పటి వేసుకొని పడుకొని ఉంటుంది. అది చూసి ఏమండి అటు చూడండి అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నకి చూపించగానే ఇక వాళ్ళ నాన్న అయితే ఏంటి ఇది, చాప దిండు దుప్పటి అన్నీ వచ్చేసాయి, మనం కటిక నేల మీద పడుకోమన్నాం కదా, ఇదంతా మన సన్నాసి ఎదవ పనే అయ్యి ఉంటుంది, ఉండు వాడి పని చెప్తాను అని చెప్పి వంశీ గది దగ్గరికి వెళ్ళి చూడగానే ఇక గది బయట తాళం వేసి ఉంటుంది. ఇదేంటి తాళం వేసి ఉంది కదా, మరి ఇవన్నీ ఎక్కడివి అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఒక బకెట్ నీళ్లు తీసుకురండి, దాన్నే అడుగుదాం అని చెప్పేసి సౌందర్య అంటుంది. ఇక దాంతో ఉండు చెంబెడు నీళ్లు తెస్తాను అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న నీళ్లు తెచ్చివ్వగానే ఇక సౌందర్య అయితే ఇందు మొహం పైన నీళ్లు కొట్టేస్తుంది. దాంతో ఇందు ఏంటత్తయ్య ఇలా నిద్ర లేపారు అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే ఇక నుంచి ఇలాగే నిద్ర లేపుతాము, అయినా ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేయాలి కదా, ఇప్పటిదాకా పడుకున్నావేంటి అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది. ఇంతలోనే అంత మార్పు ఏంటత్తయ్య అని చెప్పేసి ఇందు అడగగానే ఇక నుంచి అన్నీ ఇలానే ఉంటాయమ్మా, కట్నం వచ్చేంత వరకే మేము మంచిగా ఉంటాము, కట్నం డబ్బులు తీసుకురాకపోతే ఇలాగే ఉంటాము, అయినా నేను నిన్ను కటిక నేలపైన పడుకోమంటే నీకు సాప దిండు దుప్పటి ఎలా వచ్చాయి అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అడగగానే ఆయనే ఇచ్చారు అని చెప్పేసి ఇందు అంటుంది. ఎలా ఇచ్చాడు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే అది అని ఇందు చెప్పబోతుంటే ఆగు, దీనికి వాడే సమాధానం చెప్పాలి, ముందు వాడిని లేపండి అని చెప్పేసి సౌందర్య అంటుంది. ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే లేరా లేచి ఇల్లరా అని చెప్పేసి తన కాలర్ పట్టుకొని బయటికి తీసుకొచ్చి రే ఎదవ యాక్టింగ్లు చెయ్యకు, నీ పిల్లానికి దిండు సాపా దిప్పటి ఇచ్చావంట కదా, ఎలా ఇచ్చావో చెప్పు అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే నేను ఇప్పుడు చెప్పాను, కిచెన్లో సన్సైడ్ మీద ఉన్నాయి తెచ్చుకో అని చెప్పాను అంతే అని చెప్పేసి వంశీ చెప్పగానే అదే నేను చెప్పబోయాను అత్తయ్య, కానీ మీరే నా నోరు నెక్కేశారు అని చెప్పేసి ఇందు అంటుంది. దాంతో సౌందర్య అయితే ఎందుకు చెప్పావురా, ఎందుకు తీసుకోమన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అమ్మ చలికి వణుకుతూ పళ్ళు పటపటలాడిస్తుందమ్మా, ఆ సౌండ్కి నాకు నిద్ర రాలేదు, అందుకే అక్కడున్నాయి వెళ్ళి తెచ్చుకో అని చెప్పాను అని చెప్పి వంశీ చెప్పగానే చెప్పకూడదురా, అలా సౌండ్ చేసిందే అనుకో చెవుల్లో దూది పెట్టుకోవాలి, ఇదిగో అమ్మాయి నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేలోపు నువ్వే ఇల్లంతా ఊడ్చి కడిగేసి ముగ్గులు పెట్టాలి అని చెప్పి వంశీ వాళ్ళ నాన్నగారు చెప్పగానే నేను రూమ్లోంచి రెడీ అయ్యి వచ్చేలోపు టిఫిన్ రెడీగా ఉండాలి, నాకు పెసరట్టు కావాలి, నాకేమో జీడిపప్పు ఉప్మా కావాలి, నీకేం కావాలరా అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇందు పని చేయడానికి వెళ్తూ ఉంటే ఆగు, నువ్వు రాత్రి కట్టుకున్న చీర ఇది కదే ఎప్పుడు మార్చావు అని చెప్పేసి సౌందర్య అడుగుతుంది. దాంతో వంశీ అయితే నేనే ఇచ్చానమ్మా, అంత కాస్ట్లీ చీర కట్టుకోవడం ఎందుకు, ఉదయాన్నే లేచి ఇలా ఇంటి పనులన్నీ చేయాలి కదా, పాడైపోతుంది అని చెప్పి అందుకే పెరట్లో నీ పాత చీర ఉంటే అది తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పేసి వంశీ అంటాడు. సరే అయితే అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అక్కడికి వెళ్ళిపోగానే సారీ ఇందు అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఏమండి నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి, లేదా మా అమ్మకి ఒక ఫోన్ కొట్టండి వచ్చి తీసుకెళ్తుంది, ఇక్కడికి వచ్చాకే మగ్గు పట్టుకోవడం అలవాటు చేసుకున్నాను, మా ఇంట్లో షవర్ స్నానమే, అలాంటిది ఇప్పుడు ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టడం అంటే కష్టం, తిని బాగుందో లేదో చెప్పడమే కానీ వంట చేసి మెప్పించడం నా వల్ల కాదు, ఫోన్ చేయండి అని చెప్పేసి ఇందు ఏడుస్తూ ఉంటే పిచ్చిదానా టెన్షన్ పడకు, అవన్నీ నేను చేసేస్తాను, కాకపోతే చిన్న కండిషను, ఎక్స్ట్రా కీ ఉంది కదా అది రాత్రి బయటకు వస్తుంది, నువ్వేమో గదిలోకి రావాలి అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే పోండి అని చెప్పేసి ఇందు సిగ్గుపడుతూ ఉంటుంది. తర్వాత ఏమో భూమి అపూర్వ దగ్గరికి కాఫీ తీసుకొచ్చి కాఫీ ఇస్తుంటే ఏంటే నువ్వెందుకు కాఫీ తీసుకొచ్చావు, కొంప తీసి విషయం కలపలేదు కదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది.
ఇంకా దానికి టైం ఉంది మమ్మీ, నేను నీలాగా అందులో ఇందులో కలిపి ఇవ్వను, ఏకంగా ఇది విషం అని చెప్పి నీ గొంతులో పోస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే, ఏంటే నీకెంత పొగరు అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్తేనే తెలుసుకోవాలి అని నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. నీ మీద ప్రేమతో ఏం ఇవ్వలేదు, నాన్న ఇవ్వమంటేనే తీసుకొచ్చి ఇచ్చాను, చల్లారకు ముందే తాగి తగలడు అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోగానే, గుడ్ మార్నింగ్ అపూర్వ, భూమి కాఫీ ఇచ్చిందా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక అపూర్వ అయితే శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం చూసి ఇక శరత్చంద్ర అయితే, నువ్వు దేన్నైనా మర్చిపోతావేమో కానీ మీ అక్కకి దండం పెట్టుకోవడం మాత్రం మర్చిపోవు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇదేదో పెద్ద ప్లానే వేసినట్టుంది, అందుకే ఇలా చేస్తుంది అని చెప్పేసి గోరింటాకు సుజాత తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో అపూర్వ, బావా మనం వనభోజనాలకు వెళ్దామా అని చెప్పేసి అడగగానే, నిన్నే కదా నక్షత్ర బర్త్డేలో అందరం అలసిపోయాం, ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, అవసరమే బావా, కార్తీక మాసం చివరి వారం, ఆ పుణ్యం ఎందుకు వదులుకోవాలి చెప్పండి. నిన్న పార్టీకి ఆ గగన్ గారు రావడం వల్ల అందరం డిస్టర్బ్ అయిపోయాం, ఆ డిస్టర్బెన్స్లో నుంచి అందరం బయటికి రావాలి అంటే ఇప్పుడు మనం వనభోజనాలకు వెళ్తే కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుందేమో అని చెప్పి అపూర్వ చెప్పగానే ఇక శరత్చంద్ర కూడా మంచి ఐడియా, అందరినీ పిలువు, అనౌన్స్ చేద్దాం అంటాడు. దాంతో గోరింటాకు సుజాత అయితే, అమ్మాయి నువ్వు ఆగు, నేను పిలుస్తాను అని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. ఇక మీరా అయితే, ఏమైంది వదిన, ఎందుకు అందరినీ పిలిచావు అని చెప్పేసి అడగగానే, మీరా మనందరం వనభోజనాలకు వెళ్తున్నాం అని చెప్పేసి అపూర్వ అంటుంది. వదిన అందరం వెళ్ళిపోతే ఇల్లు ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే, మన భూమి ఉంది కదా, భూమి చూసుకుంటుందిలే అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. దాంతో చెర్రీ అయితే, నాకు ఇంటర్వ్యూ ఉందని కాల్ వచ్చింది, ఏ క్షణమైనా రమ్మని చెప్పచ్చు, అందుకే నేను రాలేను, మీరు వెళ్ళండి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, చెర్రీ ఒక్క నిమిషం అని చెప్పేసి అపూర్వ గోరింటాకు సుజాత దగ్గరికి వెళ్ళి, అసలు వనభోజనాల విశిష్టత ఏంటంటే అని చెప్పేసి అపూర్వ గట్టిగా అంటూ ఇక చెవులో అయితే మెల్లిగా, పిన్ని రాత్రి నిన్ను చంపకుండా వదిలేసి చాలా తప్పు చేశాను అని చెప్పేసి అంటుంది. ఏంటమ్మాయి అంత మాట అన్నావు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, లేకపోతే ఏంటి పిన్ని, మర్చిపోయావా, దాన్ని చంపడానికి ఈ పిక్నిక్ ప్లాన్ చేశాను, రాత్రి నువ్వే కదా పిన్ని చెప్పావు, అందరి ముందు నేనుండాలి కానీ అది చావాలి అని, అందుకే ఇలా ప్లాన్ చేశాను అని చెప్పేసి అపూర్వ మెల్లిగా చెప్పగానే, అర్థమైందమ్మాయి, అంటే వనభోజనాలకి ఇంత విశిష్టత ఉందన్నమాట, చిన్నదానివైనా చాలా బాగా తెలుసుకున్నావు అమ్మాయి, వనభోజనాల్లో ఆడవాళ్ళందరూ ఉండాలన్నమాట, అయితే భూమి కూడా మనతో వస్తుంది, నాన్న చెర్రీ నువ్వు రాకపోయినా పర్లేదు, ఇంటర్వ్యూ ఉంది అన్నావు కదా, వెళ్ళు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. ఇక శరత్చంద్ర అయితే, కృష్ణప్రసాద్ వనభోజనాలకి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అడగగానే, అందరూ సాధారణంగా వికారాబాద్ వెళ్తారు బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, మనం కూడా అక్కడికే వెళ్దాం, ఆ ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకో అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. తర్వాత ఏమో ఇక చెర్రీ అయితే ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేసి, మావయ్య నా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయిందంట, మళ్ళీ ఎప్పుడు అనేది ఇన్ఫామ్ చేస్తామన్నారు, నేను కూడా వస్తాను అని చెప్పేసి చెర్రీ అంటాడు. తర్వాత ఏమో వంశీ ఇంటి పనులన్నీ చేసి ఇందు కోసం కాఫీ తీసుకొస్తాడు. ఇక అప్పుడే ఇందు అంటూ సౌందర్య రావడం చూసి ఇక వంశీ అయితే, ఏంటి నాకు ఒక్కడికే కాఫీ ఇస్తావా, మా అమ్మకి ఇవ్వవా, వెళ్ళి కాఫీ ఇవ్వు అని చెప్పేసి తన చేతిలో ఉన్న కాఫీ ఇవ్వమని చెప్పి వంశీ సైగ చేస్తాడు. ఇక దాంతో ఇందు ఆ కాఫీ వాళ్ళ అత్తయ్యకి ఇవ్వగానే, ఏంటి షుగర్ తక్కువ ఉంది అని చెప్పేసి సౌందర్య అడుగుతూ ఉంటే, లేదమ్మా ఎప్పుడు మనం తాగినట్టే వేశాను కదా అని చెప్పేసి వంశీ అంటాడు. నువ్వేయడం ఏంట్రా అంటే, వాళ్ళ ఇంట్లో షుగరు ఎక్కువగా తాగుతారంటమ్మా, ఎంత వేయాలి అని నన్ను అడిగితే 1-2 స్పూన్లు వెయ్యి అని చెప్పాను, అంతే అని చెప్పేసి వంశీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే వంశీ వాళ్ళ నాన్న వచ్చి కాఫీ అనగానే, నేను తీసుకొస్తాను నాన్న అని చెప్పి వంశీ వెళ్ళబోతూ ఇక ఇందు దగ్గరికి వచ్చి, ఏంటి అలా చూస్తున్నావు, మా నాన్న కాఫీ అడుగుతున్నాడు కదా, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక ఇందు వాళ్ళ మామయ్యకి కూడా కాఫీ ఇస్తుంది. వాళ్ళ అత్తయ్య అయితే, ఏంటి వెళ్ళి త్వరగా టిఫిన్ రెడీ చేయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇందు అయితే బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. ఇక వంశీ అయితే, ముందు వెళ్ళి స్నానం చేసి పూజ చేయి, 4 భక్తి కథలు కూడా చదువు అని చెప్పేసి వంశీ చెప్తాడు. తర్వాత ఏమో పంతులు గారు గగన్ ఇంటికి రాగానే ఇక శారద అయితే, ఏంటండి పంతులు గారు అనుకోకుండా మీ దర్శనం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, మీరు ఇంట్లో పూజ పెట్టుకుంటే పూజ చేయడానికి వస్తాను, కానీ ఇప్పుడు మీరు ఏ పూజ చేయట్లేదు కదా, అందుకే నా చేతిలో ఒక మంచి సంబంధం ఉంది, ఆ అమ్మాయి చాలా మంచిది, చూపిద్దామని వచ్చాను అని చెప్పేసి పంతులు గారు ఇక అమ్మాయి ఫోటో తీయబోతూ ఉంటే, అయ్యో నా మతి మరపు మండ, అబ్బాయికి సంబంధం కుదిరిందండి, మీకు చెప్పడమే మర్చిపోయాను, ఇప్పుడు మీరు శ్రమ తీసుకోకండి అని చెప్పి
చెప్పి శారద చెప్పగానే మంచి మాట చెప్పారమ్మా, మీకు నచ్చింది అంటే అమ్మాయి కుందన బొమ్మలా ఉంటుంది, ఎవరేంటి అని చెప్పేసి పంతులు గారు అడగగానే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నప్పుడు అన్ని వివరాలు చెప్తాను పంతులు గారు, ఇంకా మాటల దగ్గరే ఉన్నాము, అన్ని వివరాలతో మీకు కబురు పెడతాను అని చెప్పేసి శారద అంటుంది. ఇదంతా విన్న పూర్ణి అయితే అమ్మ, ఇప్పుడు నువ్వు పంతులు గారితో చెప్పిన అమ్మాయి భూమియేనా అని చెప్పేసి అడగగానే అవునే, అందులో అనుమానం ఏముంది అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు అని కన్ఫామ్ అయిపోయింది, కానీ భూమి అన్నయ్యని ఇష్టపడుతుందో లేదో ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కదా అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే, నా కొడుకు ఇష్టపడిన తర్వాత కోహినూర్ డైమండ్ లాంటి అమ్మాయి అయినా సరే ఇష్టపడాల్సిందే అని చెప్పేసి శారద అంటుంది. కోహినూర్ డైమండ్ కోకోపేట కొబ్బరి చిప్ప కాదమ్మా, భూమి దగ్గర కూడా కన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.